మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ నిజాంపేట్ మధురా నగర్ నియర్ బై రాజధాని స్కూల్కి చాలా పక్కన ఉన్న ప్రాపర్టీ అండి ఇది. సో ఒకసారి చూడండి, పార్కింగ్ ఏరియా చూడండి, కంప్లీట్ సీసీ కెమెరా సర్వేలెన్స్తో పర్ఫెక్ట్గా ఏ ఇబ్బంది లేకుండా సెక్యూర్డ్గా ఉందండి. మనకు వాచ్మెన్ ఏరియా కూడా ఉంటుంది. మనం చూడబోయే ఈ పర్టికులర్ ఫ్లాట్కి పార్కింగ్ ఇదండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి, పెద్ద పార్కింగు. సో ఈ ప్రాపర్టీ కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ లిఫ్ట్, మంజీరా వాటర్, సీసీ కెమెరా సర్వేలెన్స్, జనరేటర్ ఏరియా అన్నీ అవైలబుల్లోనే ఉందండి. మనం సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుంటాక రీజన్ ఏంటంటే ప్రైస్ వైజ్ కొంచెం బెటర్ ప్రైస్ దొరుకుతుంది, జిఎస్టీ అడ్వాంటేజ్ ఉంటుంది, ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. మోర్ ఓవర్ ఒక ప్రాపర్టీని మనం ఎలా చూడాలనుకుంటున్నామో ఇప్పుడు చూసి కొనుక్కోవచ్చండి. కొత్త ప్రాపర్టీ తీసుకోవటానికి దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఏంటనేది మీకు తెలుసు. బట్ మీకు ఎవరికైనా ఈ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా చిన్వేదాస్ ప్రాపర్టీస్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు చిన్వేదాస్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్ అండి. విత్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ 1330 ఎస్ఎఫ్టీలో యూడిఎస్ 28తో ఒక అద్భుతమైన ఫ్లాట్ని చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చాను, ఒకసారి టోటల్ ఫ్లాట్ని చూద్దాం రండి. సో ఈ ఫ్లాట్ ఒక స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్కి మంచి స్పేషియస్గా కారిడార్ వచ్చింది. ప్లస్ దీనికి గ్రిల్ సెటప్ కూడా ఆల్రెడీ కట్టి ఉన్నారు. మీకు ఈ ఓపెన్ స్పేస్ అనేది కూడా మనకి యాడ్ అవుతూ అనేది ఒక బెనిఫిట్ థింగ్ అండి. లైక్ అన్ని ఫ్లాట్స్కి అవైలబుల్ ఉండదు, ఈ పర్టికులర్ ఫ్లాట్కి అది ఒక ప్లస్ పాయింట్. మనకి ఓనర్ చాలా పర్సనల్గా, ప్యాషనేట్గా ఆయన సొంతంగా ఉంటాయి కోసం చాలా అందంగా కట్టుకున్నారండి. టైల్స్ డిజైన్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లైక్ ఒకసారి కంప్లీట్ ఫ్లాట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. హాల్లో వుడ్ వర్క్ కూడా టోటల్గా మీరు చూడొచ్చు. హాల్ ఏరియాలో వుడ్ వర్క్ కంప్లీట్గా చేశారు. లైక్ గ్రిల్స్కి వచ్చేపాటికి మీకు మెషెస్, షైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఏరియా వచ్చేపాటికి కంప్లీట్గా డిజైనరీ ఫాల్ సీలింగ్ చేయించారు. మనం ఈ పర్టికులర్ ఫ్లాట్లో చాలా పర్టికులర్గా చూడాల్సింది కలర్ కాంబినేషన్ అండి. చాలా క్లాస్ కలర్స్ యూజ్ చేశారండి. దట్టు రీసెంట్గా వాడిన కలర్సే అండి. మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్గా అయిపోయి ఉంది. మీరు ఇప్పుడు ఈ డైనింగ్ ఏరియా చూడండి అండి. లైక్ ఈ ఒక పర్టికులర్ ఫ్రిడ్జ్ని చూస్తే మీకు అర్థం అవుద్ది ఎంత స్పేషియస్గా ఈ డైనింగ్ ఏరియా ఉండేది అనేది మీరు చూడొచ్చు. క్రాకరీ కూడా చాలా సింపుల్గా చేయించుకున్నారండి. లైక్ డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ అన్నీ బాగున్నాయి. మీరు ఈ పూజా గది చూడండి, చాలా పెద్ద పూజా గది వచ్చింది. దీంట్లో పూజా గదికి పక్కనే మీకు కిచెన్ ఏరియా వచ్చింది. ఇది సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ వల్ల పూజా గదిలో కూడా మీకు చాలా సింపుల్ వుడ్ వర్క్ జరిగిందండి. ప్లేస్ వైజ్ వచ్చేపాటికి మీకు పెట్టుకుంటాకి అన్ని విధాల స్పేషియస్గానే అవైలబుల్ ఉంది. సో యూటిలిటీ ఏరియా చూద్దామండి ఒకసారి. యూటిలిటీ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే చాలా పెద్దగా ఉందండి యూటిలిటీ. మీరు ఒకసారి యూటిలిటీ ఏరియాని కూడా చూడండి. సో ఈవెన్ అవుట్ సైడే కాదండి, ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే లోపల కూడా మంచిగా స్టోన్ వర్క్ చేయించారండి. ప్రతి ఒక్క ప్లేస్లోనూ మీకు ఆ స్టోన్ వర్క్ కనపడుతుంది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ సైడ్కి వస్తే ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. లైక్ ఇప్పుడు మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ చేసిన ప్లేస్ మీరు చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకి మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే వెంటిలేషన్ అండి. మీరు ప్రతి రూమ్లోనూ చూడొచ్చండి. ఈ రూమ్లోనూ మీకు వెంటిలేషన్ ఉంది, కిడ్స్ బెడ్రూమ్లోనూ వెంటిలేషన్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ ఉంది, కారిడార్లో వెంటిలేషన్ ఉంది, హాల్లో వెంటిలేషన్ ఉంది. ఒక ఫ్లాట్కి ఆల్ సైడ్స్ వెంటిలేషన్ వస్తాం అనేది మాత్రం రేర్ కేసెస్. ఈ పర్టికులర్ ఫ్లాట్లో మీరు ఆ అడ్వాంటేజ్ అయితే పొందొచ్చండి. సో ఇప్పుడు మన కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్కి తగ్గట్టుగా కలర్ చేశారండి. లైక్ ఎల్లో కలర్ కాంబినేషన్ కానీ, లైక్ పెయింటింగ్ వర్క్ కానీ, వుడ్ వర్క్ కావాల్సిన పెయింటింగ్ వర్క్ కానీ ప్రతిదీ కిడ్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చేశారు. దీని ముందు చెప్పినట్టే మీకు వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారు కదా, ఇక్కడ వెంటిలేషన్ ఉంది. ప్లస్ మనకి కారిడార్లో కూడా వెంటిలేషన్ ఉంటుంది.
అవుట్ సైడ్ కారిడార్కి వచ్చేటప్పుడు కూడా చాలా వెలుతురు వస్తుందండి. ఓకే, ఎనీవే ఈ ఫ్లాట్ గురించి డీటెయిల్గా మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు ఈ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు కాల్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా మా ఛానల్ని? మా ఛానల్లో ఇటువంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటాయండి. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోర్ ప్రాపర్టీ డీటెయిల్స్ని ఇన్ఫర్మేషన్ని అందజేస్తాము. అలాగే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.